నందు సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెడదామండి. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుని, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం, నువ్వే కావాలి. దేవునికి నువ్వే కావాలి. నువ్వు కావాలి. దేవునికి ఎవరు కావాలి? నువ్వు అంటే మనందరము దేవునికి కావాలి. ఇది ఏనాడు ఎప్పుడు సంకల్పం అని అంటే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో నుంచి అక్కడి నుంచి చెబుతారు కదా, జగత్తుకి పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారు. అంటే ఈ జగత్తుకి పునాది వేయలప్పటికి అప్పుడే నిన్ను దేవుడు ఏం చేసుకున్నాడు? ఏర్పరచుకున్నాడు. చాలా మంది అనుకుంటారు, తల్లి గర్భంలో నేను బయటకు వచ్చిన తర్వాత దేవుడు నిన్ను అలా చేసిండు, ఇలా చేసిండు, నేను అలా వచ్చా, ఇలా అది ఇదని చెప్పుకుంటారు. దేవుడు బాబుని ఇవ్వకోకుండా పాపనిచ్చిండు, పాపని ఇవ్వకోకుండా బాబుని ఇచ్చిండు, ఇవన్నీ చెప్పుకుంటారు. కానీ ఒక వ్యక్తి ఈ లోకానికి రావడానికి అప్పటికప్పుడు నిర్ణయించింది కాదు. దేవుడు, ఇదిగో నాయన నువ్వు ఇప్పుడు ఎర్రాపురంలో లేకపోతే పుట్టిరాల్లో లేకపోతే హైదరాబాద్లో, ఇదిగో నాయన నువ్వు ఇక్కడ పలానా చాటకు వెళ్ళు నాయన అని అప్పటికప్పుడు చేసి పంపిలా. ఎప్పుడు అనంటే, జగత్తుకి పునాది వేయబడక మునిపే నువ్వు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నావు. అప్పుడే ఉన్నావు నువ్వు. అప్పుడు ఉన్నావు కాబట్టే ఇప్పుడు నువ్వు ఈ లోకానికి వచ్చావు. దేవుడు ముందు చేసింది నరుని కాదు. దేవుడు చేసింది ముందు నరుని కాదు. దేవుడు ఎన్ని చేశారంటే ముందు చాలా చేశారు. దేవుడు ఆకాశాన్ని, భూమిని, వెలుగుని, చీకటిని, నక్షత్రాలని, చేపల్ని, లేకపోతే ఈ సృష్టిలో ఉన్న మొత్తాన్ని వీటన్నిటిని చేసిన తర్వాత నరుణ్ణి చేసిండు. ఒక అధికారం ఏంటంటే, ఎక్కువ అధికారం ఇచ్చింది ఎవరికేనంటే, మానవుడు రాకముందు ఎక్కువ అధికారం ఇచ్చింది ఎవరికేనంటే దూతలకి. కానీ దేవదూతలు వాటిని వినియోగించుకోవాలా, సద్వినియోగం చేసుకోవాలా. దేవదూతలు ఏం చేశాయంటే, దేవదూతలకైనా మనిషికైనా ఎవరికైనా కొంచెం స్వేచ్ఛ కానీ కొంచెం అధికారం కానీ ఇస్తే గర్వం వచ్చేసింది. నా అంతటోళ్ళు లేరు. దేవదూతలను చేసిన తర్వాత అసలు తీర్పు అంటే, కఠినమైన తీర్పు అంటే అక్కడే మొదలైంది. దేవదూతలను చేసి దేవుడు
మీరందరూ కూడా ఏం చేయాలని దేవుడు వాడికి పని అప్పచెప్పి ఒక్కొక్క దూతకి చెప్పితే వినకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించేశారు. దూతలకి ఎంత అధికారం ఇచ్చారంటే ఒక్క దూత 1000 మందిని చంపేసింది. అంత పవరు. ఆ దేవదూతకి వాళ్ళు ఆ రోజున వాళ్ళు వినలేదు. ఆ దూతల్లో నుంచి పుట్టుకొచ్చిన దూతే అపవాది. గాబ్రియల్ దూత ఏమో యుద్ధ సమాచారం, యుద్ధం చేయటం, మిఖాయేలు దూత యుద్ధం చేయడం, గాబ్రియల్ దూత ఏమో సమాచారం చేయటం, తర్వాత అపవాది ఏమో అక్కడుండి దేవుని దగ్గరన్నీ చూసుకోవడం. ఇప్పుడు అపవాదికి పాటలు పాడటం తెలుసు, పాటలు పాడేవాళ్ళని ఎలా పడేయాలో తెలుసు, వాక్యం చదివే వాళ్ళని ఎలా పడేయాలో తెలుసు, వాక్యం చెప్పేవాళ్ళని ఎలా పడేయాలో తెలుసు. అపవాదికి మనిషిని ఎలా పడేయాలో తెలుసు, కానీ అన్నీ తెలుసు. కానీ అపవాదికి తెలియంది ఏంటంటే ఒకటి ప్రార్థన. ఈ ప్రార్థన, ఈ విన్నపం, ఇవన్నీ ఇది వచ్చే లోపలనే అపవాదికి ఏమొచ్చిందంటే గర్వం వచ్చేసింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఆ లోకంలో ఉంచుకోకుండా దేవుడు భూమి మీదకే నెట్టేసి తర్వాత వాడిని బంధించటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత భూమి మీద మనిషిని చేసిన తర్వాత ఆ మనిషిలో నుంచి దేవుడు కోరుకుంది. మనిషిని చేసిన తర్వాత దేవుడు కోరుకున్న విషయం ఏంటంటే ఆ మనిషి నాకు కావాలి అంటే దేవుణ్ణి మహిమపరిచేది ఎవరు? దేవుణ్ణి మహిమపరిచేది ఎవరు? దేవుణ్ణి మహిమపరిచేది? నరుడు, మనిషి. ఆ మనిషి ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. కానీ భూమి మీద మనిషి మాత్రం అది చేయట్లా. భూమి మీద మనిషి అవి చేయట్లా. ఆ కుమార్తె అనే ఆదాముని అవ్వనం చేస్తే వాళ్ళేమో అలా అయ్యారు. అబ్రహాము గారు, తర్వాత నోవాహు గారు, తర్వాత దావీదు గారు, మోషే గారు, వీళ్ళందరినీ, సంసోను గారిని, వీళ్ళందరిని ఒక్కొక్కళ్ళు ఎన్నుకొని, నాయన ఇదిగో నాకు సాక్షిగా మీరు బ్రతకాలి, ఇదిగో నాయన నన్ను గణపరచమంటే వాళ్ళు వృత్తులు వచ్చేసరికి ఏమైపోయారు? తప్పిపోయారు. దేవుడు ఎవరినైతే పొగిడిండో, దేవుడు ఎవరికైతే మంచి పేర్లు ఇచ్చిండో వాళ్ళందరూ తప్పిపోయారు. ముందు మంచిగా ఉన్నారు, మంచి చక్కగా ఉన్నారు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంకేముంది, దేవుడు ఏం చేసిండు? చక్కగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క బిరుదు ఇచ్చేసిండు. చివరికి వచ్చేసరికి మొత్తం తప్పిపోయారు. ఇలా తప్పిపోయేసరికి మరి ఇంకెవరు మహిమపరుస్తారు? నరుడే మహిమపరచాలి. అప్పుడు ఆదిలోనే దేవుడు ఏం చేశారంటే, నరుని హృదయం చెడిపోతే జలప్రళయం రప్పించి మొత్తాన్ని భూమి మనిషితో పాటు మొత్తం ఇదైపోయింది. మనిషి చేసే తప్పు, మనిషి చేసే పాపం ఈ సృష్టిలో మానవాడికి చుట్టుకునిద్ది. ఆ మనిషి ఒక్కడితోనే పోదు. అది మనకి నిదర్శనం ఎక్కడంటే నోవాహు గారి దినాల్లో జరిగిన సందర్భం. మనిషి తప్పు చేస్తే మనుషుల్నే చంపిండా దేవుడు? మనిషి తప్పు చేస్తే భూమి మీద ఉన్న వాటిని అన్నిటినీ చంపిండా? చెప్పాలి. ఏంటి చంపిండు? మనిషిని ఒక్కడనే చంపిండా? భూమి మీద ఉన్న అన్ని మొత్తం చనిపోయినాయా? భూమి మీద ఉన్న మొత్తం కూడా ఎక్కడ? భూమి లోపల ఆ రంధ్రాల్లో ఉన్న పురుగులు కూడా చనిపోయినాయి. మనిషి తప్పు చేస్తే అది మొత్తానికి చుట్టుకుంది. అలాగే తప్పు చేసిన వారి ద్వారా మనుషులందరూ, పురుగులేంటి, జంతువులేంటి, మొత్తం చచ్చిపోయింది. ఆ తర్వాత దేవునికి, నేను నా పోలికతో చేసుకున్నా కదా, ఇంత ఇదిగా ఈయన చంపడం అనేది
దేవునికి బాధ కలిగింది. ఆ తర్వాత మరలా ఎలాంటిది అనేది రాకూడదని దేవుడు అనుకున్నాడు. కానీ ఈ ప్రజలు మాత్రం, జనం మాత్రం అప్పుడు ఆ రోజున ఏ హృదయం అయితే కలిగి ఉందో అదే హృదయంతో మనిషి జీవిస్తాడు. ఈ జీవించే మనిషిని పరలోకం చేర్చాలి. ఎలాగా, ఏం చేయాలి? ఎవరిని పంపించినా ఎవరి ద్వారా నాకు మహిమ రావట్ల, ఎవరు నన్ను గనపరచట్ల. ప్రతి ఒక్కరూ కూడా తమ శరీర కోరికలతోనే ఏదో ఒక దాంట్లో మనిషి తప్పిపోతుండో. మరి నాకు ఎలా వచ్చింది మహిమ? ఎలాగని అప్పుడు దేవుడు ఏం చేశారు? ఎవరిని పంపించారు? తన అద్వితీయ కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించారు. బైబిల్ క్లాసులో ఇవే ప్రశ్నలు వేస్తుంటే, ఇలాగే అంటుంటే, మొదలుపెట్టిన కాడి నుంచి యేసుక్రీస్తు ప్రభు అని చెబుతుంటే యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు 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 అంటుంటే ఆ చెప్పే శాపకుడికి ఆయనకి అనిపిస్తుంది. ఇదిగో మొదలుపెట్టిన కాడి నుంచి ఏది చెప్పినా యేసుక్రీస్తు 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 అంటే మరి ముందుకెళ్ళేదట. స్టార్టింగ్ లోనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎవరు? మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు? మనం ప్రేమించింది ఎవరు? మరి అపవాది తలని చితదొక్కింది ఎవరు? ఇవన్నీ మొత్తం చెబుతుంటే యేసుక్రీస్తు 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 ఇవే చెబుతుంటే అసలు ఇక మానవాళికి ముందు జరుగుతున్న విషయం. కానీ అవన్నీ కూడా మనిషికి ఎవరి ద్వారా క్షమాపణ దొరుకుతుంది? ఎవరి ద్వారానంటే అది యేసుక్రీస్తు ప్రభువారు ద్వారానే. ఆయన ద్వారానే మనిషికి క్షమాపణ అనేది కలుగుతుంది. ఎందుకు? ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తము పాపాన్ని తీసేయలేకపోయిందని అంటే ఇందా చెప్పానండి, గుర్తుందా? ఏం చెప్పాను? మనిషి చేసే పాపం, ఆ మనిషి భూమి మీద చేసే పాపం వల్లనే పాపం అనేది పోలా. ఎందుకనంటే అర్పించే మనిషి అక్కడ నుంచి ఉందండి, ఆదిలో నుంచి ఉంది. మనిషి అర్పించే ఆ బలులు, ఆ మనిషిలో పవిత్రత, ప్రేమ, ధీరత్వం, సమర్పణ ఇవేవి లేకుండా చేస్తే దేవుడు వినడం. అలాగే యోహాను రాసిన సువార్తలు ఏమని చెబుతారు? దేవుడు పాపులు మనవి వినడం. నువ్వు పాపం చేస్తూ ప్రార్థన చేసినా వినడం. పాపం చేస్తూ పాపం హృదయం కలిగి వాడు బలులు అర్పిస్తే దేవుడు విన్నాడా? పాపాలు పోయాయా? పోలా. అలాగే మనిషి కూడా పాపం చేస్తూ ప్రార్థన చేసిన దేవుడు వినడం. దేవునికి కావలసింది ఎవరునంటే యేసుక్రీస్తు ప్రభువారి లక్షణాలు కలిగి ఉన్నవారు కావాలి. పవిత్రంగా, ప్రేమ కలిగి, నిర్దోషులుగా, పవిత్రత కలిగి, పరిశుద్ధులుగా ఉండేవారు ఆయనకు కావాలి. అలాంటి వారు కావాలనే దేవుడు కోరుకుంటూ తన కుమారుని లోకానికి పంపించారు. పంపించిన తర్వాత ఆయన ఏం చేశారంటే మనందరి కోసం ఆయన మరణించారు, ప్రాణం పెట్టారు. భూమి మీద పాపం తీసేయాలంటే పరిశుద్ధుడైన క్రీస్తు తప్ప అది ఎవరి వల్ల కాల, మానవాళికి ఎవరి వల్ల కాల. ఏ భేదమో లేదు, అందరూ పాపం చేశారు భూమి మీద, యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. అందుకని దేవునికి కావలసింది ఎవరనంటే మనమే కావాలి. ఎందుకనంటే మనమే ఆయన్ను మహిమపరచాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి వచ్చిండు, ఈ లోకానికి వచ్చారు. వచ్చిన ఆయన దేవుణ్ణి దేవుడిగా గణపరిచిండా, మానవుడిగా ఆయన మహిమపరిచిండా? యేసుక్రీస్తు ప్రభువారు. ఎలా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవునికి ఘనత వచ్చింది అని అంటే ఆయన మనిషి కుమారునిగా వచ్చిండు కాబట్టి, మనిషిలాగా వచ్చిండు కాబట్టి దేవుణ్ణి మహిమ పరచగలిగాడు. అలా కాకుండా దేవుని అధికారం యేసుక్రీస్తు ప్రభువారు కోరుకొని ఉంటే ఆయనకు మహిమ అనేది వచ్చేది కాదు. ఎందుకనంటే దేవుణ్ణి మహిమపరచాల్సింది ఎవరో? మానవుడే మహిమపరచాలి. ఆ మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎవరి వల్ల కూడా కాల, ఒక్క యేసుక్రీస్తు ప్రభువారి వల్లనే అయ్యింది. ఆయన మనందరిని ప్రేమించారు కాబట్టి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించారు. మనిషి శాశ్వతంగా జీవితకాలం సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే అది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే సాధ్యం. ఇలా ఇంకా చెప్పుకుంటూ వెళితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి
చాలా విషయాలు ఉన్నాయి. చాలా అద్భుతమైన విషయాలు ఈ గ్రంథంలో దేవుడు రాపించారు. చరిత్రలోకి వెళ్ళి చూసినా, ఇంకా వెనక్కి వెళ్ళి చూసినా ప్రతి ఒక్కటే కూడా చాలా యేసుక్రీస్తు ప్రభువారి గురించి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. గ్రంథం చదివితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా అర్థమైంది. ఆయన చేసిన అద్భుతాల కార్యాలు, ఆయన చేసిన ప్రతి ఒక్కటే కూడా వివరించి రాస్తే ఈ గ్రంథమైనను భూలోకమైనను చాలదని ఈ గ్రంథంలో రాపించారు. చాలదంట, కానీ చాలా విషయాలు ఉన్నాయి. క్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు, క్రీస్తుని గురించి తెలుసుకున్నప్పుడు, క్రీస్తుని గురించి చెప్పినప్పుడు అందులో ఆనందం, సంతోషం అనేది ఉంటుంది. నువ్వు కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు. దేవుని పని ఆగదు, సువార్త కూడా ఆగదు. కానీ నువ్వు దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు, దేవుని విషయంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఒక వ్యక్తిని ప్రేమిస్తే మనం ఎంత ఇష్టంగా ఉంటామో, మరి దేవుడు మనల్ని ప్రేమించి మన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. కానీ మనిషి మాత్రం దేవుణ్ణి మర్చిపోతాడు. మనకు ఇలాంటి సమయం అనేది, దేవుడు ఇంత మంచి సమయాన్ని ఇచ్చారు అంటే అది చాలా బైన విషయం. ఎంతో మంది అన్న బైబిల్ క్లాసులోని మేము అలా వెళ్ళాము, ఒక ఆయన వచ్చిండు, ఒక స్పీకర్ ఆయన వచ్చిండు, ఇప్పుడే ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని చెప్పారు. సడన్ కొన్ని గంటల్లో అసలు ఎంతసేపు కూడా అవట్లేదు. చూడండి ఎంత భయంకరం. మరి ఈ లోబులోనే నువ్వు క్రీస్తుని తెలుసుకొని ఉంటే, సొంత రక్షకునికి అంగీకరిస్తే, ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి, మనిషి ఎప్పుడు ఈ లోకాన్ని విడుస్తారో తెలియదు కాబట్టి సిద్ధపడి ఉండాలి. ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ఆయన మరణించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెద్ద హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.